అచ్యుతాపురం ఫార్మాసెజ్ ప్రమాదంలో క్షతగాత్రులకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరోవైపు మృతదేహాలను విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ ఆవరణలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మగన్ నాకు చూపించలేదు. నిన్న కంపెనీ వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చి చూపించలేదు. కుమ్మలు ఎడుతున్నాము. చిన్నారావు లేదు, కుమ్మలు ఎడుతున్నాం. కుటుంబం మొత్తను ఇప్పుడు వచ్చి మాకు చూపించలేదు. ఈ చిన్నపిల్లలు మేమేం చేయాలండి? ఇది బాగోలండి, పిట్స్ వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలండి? నా మళ్ళీ అన్యాయం చేస్తే పొట్టనెట్టుకుంది. మనుషులు చంపిస్తే కంపెనీలు ఎడతారా? మా భూమిలో పొట్లు లాక్కొని మనుషులు చంపే కంపెనీలు ఎడతారా? నా పిల్లలు నాకు ఊరికనే పోదు. కంపెనీలు అన్ని నాశనం అయిపోతాయి. నా మగని పొట్టనెట్టుకుంది ఏదో కంపెనీ నా మగను పొట్టనెట్టుకుంది. మా డాడీని కావాలి కంపెనీ తీసేయాలి. చూడొచ్చు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ వద్ద నుంచి మరింత సమాచారం అందించేందుకు కోటేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కోటేశ్వరరావు, కేజీహెచ్ లో పోస్ట్ మార్టం పూర్తయిందా? ఇప్పటికైనా మృతుల వివరాలు అయితే చెప్పారు, బట్ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు అఫీషియల్ గా సమాచారం ఇవ్వలేకపోతున్నారు? కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి విశాఖ కేజీహెచ్కి అయితే 12 మృతదేహాలు చేరుకున్నాయి. 12 మందికి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరపనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడాను బంధువులకి సమాచారం ఇవ్వడమే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ప్రాథమికంగా అసలు చనిపోయిన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడము చాలా ఆలస్యమైంది. అయితే ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించని పరిస్థితుంది. ఎందుకంటే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, నష్టపరిహారం ప్రకటించే వరకు కూడా పోస్ట్ మార్టం జరపడానికి కుటుంబ సభ్యులు అంగీకరించట్లేదు. ఉదయం నుండి కూడా పోలీసులు వారిని కలిసి వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వచ్చి ₹1 అనౌన్స్ చేసినప్పటికీ కూడా విశాఖ జిల్లా కలెక్టర్, అనకాపల్లి ఇన్సిడెంట్ విశాఖ జిల్లా కలెక్టర్ అనౌన్స్ చేశారు. అట్లాగే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రి కానీ దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో కూడా బంధువులు కొంత అనుమానాస్పదంగా ఉన్నారు. ఇప్పటివరకు కూడా సహకరించట్లేదు. ప్రస్తుతం మన దగ్గర వాళ్ళ వైపు నుంచి పోరాడుతున్నారు. ఏంటి ఎందుకండి బంధువులు సహకరించలేదు పోస్ట్ మార్టం? ప్రమాదం జరిగి ఇంతసేపు అయినా సరే, ఇన్ని గంటలు గడిచినా సరే యాజమాన్యం బంధువుల కుటుంబాలకి, ప్రమాద బాధితుల కుటుంబాలకి కనీసం సమాచారం ఇవ్వలేదు. టీవీల్లో ఫోన్లు చేస్తే ఫోన్లు ఎవరు ఎత్తలేదు. వాళ్ళు టీవీల్లో చూసి, వార్తల్లో చూసి కుటుంబాలతోటి మా బాడీలు ఎక్కడ ఉన్నాయి, మా కుటుంబ సభ్యులు ఉన్నారా, బతికేరా అని సమాచారం కూడా వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. వాళ్ళకి కేజీహెచ్ దగ్గరికి వచ్చి పూర్తిగా బాడీలు గుర్తుపట్టలేనంతగా మార్చిలో బాడీలు ఉన్నవి, చంద్రవందరగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళెవరూ కూడా మా బంధువులు చనిపోయారు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏమీ ఇంతవరకు ప్రకటించలేదు. కలెక్టర్ గారు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కలెక్టర్ గారు వచ్చి ₹1 మేము ఇస్తాం, దానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు స్పాట్లో ముఖ్యమంత్రి గారు ₹1 చెక్కు బాధితులకు వెంటనే అందజేశారు. కానీ ఇప్పుడు ఇంకా చూస్తాం అంటున్నారు. ఇప్పటికే బాధితులు ఒక్క శరీర విభాగాలు చూస్తే చల్లా చెదిరైపోయి చెట్టుకొకటి పుట్టుకొకటి ఏలబడుతున్న పరిస్థితులు, బాడీలు ముద్దలన్నీ కూడగట్టి పోస్ట్ మార్టం తీసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మేము పోస్ట్ మార్టంకి అంగీకరించమని చెప్పి కలెక్టర్ ముందే తగేసి బాధిత కుటుంబాలు అందరూ కూడా చెప్పారు. చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వయసు 30 సంవత్సరాలు 24 సంవత్సరాల బాధితులు, చనిపోయిన మృతులు ఉన్నారు. వాళ్ళ భార్యలకి, పిల్లలకి సమాధానం ఏం చెప్పాలని చెప్పి కలెక్టర్ నిలదీస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వంలో చలనమంది రావటం లేదు. ₹1 నష్టపరిహారం స్పాట్లో చెల్లించాలి. అలాగే యాజమాన్యాన్ని శిక్షించాలి. యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది పచ్చి దుర్మార్గం. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు బాధిత కుటుంబాలకు. ఇగో మీ ఊరు షిఫ్ట్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి యాక్సిడెంట్ అయింది, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఎక్కడా లేదు. కాబట్టి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి, సేఫ్టీ పాటించాలి, ₹1 నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర చూస్తుంటే నిజంగా వీళ్ళందరూ కూడాను ఘటనలో దుర్మరణం పాలైన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా బాధాకరం. ఇప్పటివరకు కూడాను వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, తమను ఆదుకోవాలని కూడా ఇక్కడ మృతుల కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.